హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ఎల్ స్క్వేర్ టీసీజీ. ఈరోజు రవ్వ లడ్డు రెసిపీ చూద్దాము. అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా? కానీ వరలక్ష్మి వ్రతంలో చేసిన నైవేద్యాలైతే నేనేమీ రికార్డ్ చేయలేదు. నా దగ్గర అసలు అంత టైం కుదరలేదు. కానీ మనకి పూజ అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్క ఉంటుంది కదా! సో, ఆ కొబ్బరి ముక్కతో మంచి రవ్వ లడ్డు రెసిపీ చూద్దాం. చాలా ఈజీగా ఎవరైనా ఇంట్లో అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ మాట. ఈ లడ్డూలు ఒక 3-4 వీక్స్ నిలువ ఉంటాయి. ముందుగా ఏం చేయాలంటే కొబ్బరి కోర్ను రెడీ చేసి పెట్టుకోవాలి. నేను కొబ్బరి చిప్పలో పై చిప్ప తీసుకున్నాను. అలాగే ఒక 3 ఇలైచీల్ని 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలోని కొబ్బరి ముక్కలు కట్ చేసి కోర్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర కోరం లేదు కొబ్బరి కోర్ చేసుకోవడానికి. సో, నేను మిక్సీ గిన్నెలో వేసేస్తాను జనరల్గా అయితే. సో, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూను గీ, హోమ్ మేడ్ గీ ఇది. సో, అది వేసుకుంటే మనకు మంచి సువాసన వస్తుందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, గీ కరిగిన తర్వాత మనకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే జీడిపప్పులు వేసాను. మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అన్నమాట. సో, కొన్ని అయితే బద్దలుగా వేసాను, కొన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసాను అన్నమాట. సో, ఇప్పుడు ఒక 2 చిన్న గ్లాసులు సూజీ ఆర్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. ఇది మనం కొలిస్తే ఎంత ఉంటుందంటే 200 గ్రామ్స్ ఉంటుందన్నమాట. ఇది జస్ట్ ఒకసారి కలిపేసి, అంటే కింద అడుగు పడుతుందేమో అని జస్ట్ ఒకసారి కలిపేసాను. వెంటనే నూకతో పాటుగానే ఈ కోరుకున్న కొబ్బరి కూర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలుపుకొని లో ఫ్లేమ్లోని 10 నుంచి 15 నిమిషాలు వేయించుకోవాలి. ఎంతవరకు వేయించుకోవాలి అంటే మంచి సువాసన వచ్చినంత వరకు. మనకి నూక కూడా వేగి, అలాగే కొబ్బరి కూర కూడా చక్కగా వేగి మనకి మంచి సువాసన వస్తుందన్నమాట. అలాగే లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. అలాగే మనం వేసిన ఈ నూక కూడా కొంచెం పొడి పొడిగా అవ్వడం చూస్తాం. మనం కొబ్బరి కూర వేసాం కదా, అందులో చెమ్మ అంతా పోయి కొంచెం పొడి పొడిగా ఉంటుంది. మంచి సువాసన వచ్చేటప్పుడు మనకి ఇంకా నూక వేగిపోయినట్టే. అప్పుడు ఏం చేయాలంటే, నేను ఫుల్ గ్లాస్ నూక తీసుకున్నాను కదా, 2 గ్లాసులు తీసుకున్నాను. కానీ తలగట్టు మాత్రమే నేను ఇక్కడ ఫైన్ షుగర్ వేస్తున్నాను అన్నమాట. ఇది మరీ ముతకగా ఉండే షుగర్ కాదు, ఫైన్ షుగర్ అన్నమాట. కొంచెం సాఫ్ట్గా ఉండే షుగర్. సో, తలగట్టు వేసాను. మీకు కావాలంటే ఎక్కువ షుగర్ తినేవాళ్ళు 2 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇలైచీ పౌడర్ షుగర్లో కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నది కూడా కలుపుకొని జస్ట్ ఒక్క నిమిషం కలుపుకొని వెంటనే ఏం చేయాలంటే మనం కొంచెం నీళ్లు తీసుకొని చిలకరించుకోవాలి. చాలా తక్కువ క్వాంటిటీ చిలకరించుకొని జస్ట్ ఒక్కసారి కలుపుకొని 1 నిమిషం కన్నా పొయ్యి మీద ఏమీ అసలు ఉంచకూడదు. జస్ట్ కలుపుకొని 1 మినిట్ అంతా మొత్తం కలిపేసుకొని మనం ఏం చేయాలంటే, అలాగే జీడిపప్పులు కూడా నేను కొన్ని 2 బద్దలుగా చేసి వేసాను, కొన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసాను. ఆ చిన్న చిన్న ముక్కలుగా వేసిన దాన్ని నేను కలిపేస్తున్నాను. ఈ స్టెప్ ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో, ఇప్పుడు చక్కగా జీడిపప్పు వేసిన తర్వాత కలిపేసుకొని ఇదంతా 1 మినిట్ కన్నా ఎక్కువ ఉంచకుండా తీసి, ఇప్పుడు చాలా వేడివేడిగా ఉంటుంది, జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే చేతులు కారిపోతాయి. ఇప్పుడు చక్కగా ఉండలు చుట్టేసుకోవచ్చు. జనరల్గా అయితే మిల్క్ వేసి ఉండలు చుడతారు. సో, అప్పుడు మనకి చాలా ఈజీగా ఉండ చుట్టుకోవడం ఉంటుంది. కానీ ఇలా చేస్తే ఏంటంటే మనకి లడ్డు ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. 2-3 వీక్స్ అయితే చక్కగా ఉంటాయి. అంతే ఫ్రెష్నెస్ ఉంటుందన్నమాట. అంటే ఈరోజు చేసినప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో మనకి 2-3 వారాలు పోయిన తర్వాత తిన్నా కూడా అంతే బాగుంటుంది. అదే మనం పాలు వేసి చేస్తే ఏంటంటే ఒక 4-5 రోజుల్లో ఫినిష్ చేసేస్తాము. అంటే చక్కగా పాలు వేసుకొని చేసుకుంటే ఉండలు మనం ఈజీగా చేసేసుకోవచ్చు, అసలు శ్రమ పడనవసరం లేదు. ఇప్పుడు నేను కొన్ని ఉండలు చేసిన తర్వాత ఈ మిక్స్చర్ పొడి అయిపోయింది. ఇలా పొడి అయిపోతే ఉండ చుట్టుకోవడం కష్టమైతే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ పొయ్యి మీద పెట్టి మళ్ళీ కొంచెం నీళ్లు చిలకరించి ఒక్క నిమిషం జస్ట్ ఇలా కలిపేసుకొని మళ్ళీ పొయ్యి మీద నుంచి దించి మళ్ళీ ఉండలు చుట్టుకోవాలన్నమాట. ఇలా చుట్టుకుంటే చాలా ఈజీగా చుట్టుకోవచ్చు. మీకు చూపిస్తాను. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైము ఇలా పొయ్యి మీద పెట్టి వెంటనే పొయ్యి ఆపేసుకొని మళ్ళీ ఉండలు చుట్టుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్గా మళ్ళీ ఉండలు రెడీ అయిపోతాయి. మాకు ఇదంతా కష్టము అనుకుంటే ఏం లేదు, నూక వేసి మనం పంచదార అంతా వేసి మన మిక్స్చర్ రెడీ అయిపోయింది కదా, అప్పుడు నీళ్లు చిలకరించకుండా పొయ్యి మీదే
మనం కిందకు దించి పాలు చిలకరిస్తూ చక్కగా ఉండలు చుట్టుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ టైం అలా చేసుకున్నట్టయితే ఒక 1 వీక్‌లో అయితే ఫినిష్ చేసేయాలన్నమాట. లేకపోతే ఉండ పాడైపోతుంది, బూజు పట్టేస్తుంది. సో, ఈ రెసిపీ గాని నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.